బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీలంకలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులలో 21 మంది మరణించగా మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో 2 చిన్నారులు సహా 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీలంకలోని దక్షిణ ప్రాంత యాత్రా స్థలమైన కతర్గామ నుంచి వాయువ్య ప్రాంతంలోని కురేనేగలకు 75 మంది ప్రయాణికులతో ఒక ప్రభుత్వ బస్సు బయలుదేరింది. అయితే ఉదయం 11 గంటల సమయంలో కోట్ మలే సమీపంలోని కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మలుపు తిరుగుతూ ఉండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డు పక్కకు దూసుకెళ్లి దాదాపు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిసింది. శ్రీలంక రవాణా రహదారుల శాఖ ఉప మంత్రి ప్రసన్న గుణసేన మృతుల సంఖ్యను ధృవీకరించారు. ఈ దురదృష్టకర సంఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.